హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలాన్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో మనకు ఇక్కడ వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేలింగ్కి వచ్చేసింది. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే పిర్జాదిగూడలో సాయి ఐశ్వర్య నగర్ కాలనీలో ఉంటుంది. సో అన్ని హౌసెస్ కూడా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ టైప్ ఉంటుంది. సో హౌస్ కూడా మనకు లగ్జరీ టైప్లో ఉంది. మనకు ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి కార్ పార్కింగ్ ఇచ్చారు. సో చుట్టూ కూడా వెంటిలేషన్ పర్పస్ 1 feet అయితే గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు. అలానే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న వాష్ ఏరియా ఉంటుంది. ఓకే, సో అలానే ఎంట్రన్స్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా చూపించారు. చూడొచ్చు మీరు, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రన్స్లో హాలు. సో హాల్ కూడా చాలా పీస్ఫుల్గా వైట్గా వచ్చింది మనకు. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి హాల్, మనకు టీవీ సెక్షన్. సో లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు హాల్లో. మనకి ఇక్కడ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పూజా గది, అలానే కిచెన్ పాట్ ఇచ్చారు. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, వెస్ట్రన్ స్టైల్ లాగా ఇచ్చారు. సో మనకు వెంటిలేషన్ పర్పస్ కూడా ఈజీగా ఉంటుంది. కిచెన్ కూడా కొంచెము పీస్ఫుల్గా ఉంటుంది. సో క్లమ్జీగా ఉండకుండా ఈ విధంగా అయితే. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. సో దీంట్లో ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఇచ్చారు. కలర్ ఫినిషింగ్ అయితే చేయలేదు ఇంకా. సో వితిన్ 1 weekలో కలర్ అనేది ఫినిషింగ్ చేస్తారు. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో కామన్ హాల్లో వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే జస్ట్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది. దాంట్లో ఎటువంటి వాష్రూమ్ ఫెసిలిటీ అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా అయితే 2 వాష్రూమ్స్ ఇచ్చారు. 2 bedroom ఇది. సో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. సైజ్ వచ్చేసి 133 square yards. సో రెడీ టు మూవ్ హౌస్. ఓకే, సో దీంట్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో మనకు ఆల్మోస్ట్ 80% వరకు అయితే లోన్ ఫెసిలిటీ ఉంది. సో మనకు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. అన్నీ కూడా చుట్టూ హౌజెసే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈశాన్యంలో అనేది బోర్ అయితే ఫెసిలిటీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో చుట్టూ ఈ విధంగా ఉంటుంది. వెంటిలేషన్ పర్పస్ అయినా సరే, హౌజెస్ పర్పస్ అయినా సరే. సో అన్ని హౌజెస్ కూడా ఇలా గ్యాప్ వేజ్గా ఉంటుంది. సో చూసారు కదండి, ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 75 lakhs అని చెప్తున్నారు. సో ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఏదైనా సరే మనము ఓనర్ సిట్టింగ్ ద్వారా క్లోజ్ చేస్తున్నాం డీల్ అనేది. సో డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.